అయ్యో పడిపోయింది. అక్షిత చూడండి చూడండి. చూడమ్మా చమంతి. అక్షిత 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 ఇదుందా గుండాకి చచ్చిందా? ప్రాణాలతోనే ఉంది. భయంతో స్పృహ తప్పి పడిపోయింది. సరే ఆ అమ్మాయిని అలా పక్కకు తీసుకెళ్లి పడుకోబెట్టండి. మెలకు వచ్చాక పులికి ఆహారం పెడుతుంది. ఇక నెక్స్ట్ వెళ్ళవలసింది గీతే. నీ ప్రయత్నం నువ్వు చేయి గీత. నాకెందుకు వీరా నిన్నేమీ చేయదనిపిస్తోంది. వెళ్ళు. అమ్మా దుర్గమ్మ, నీ వాహనమైన పులికి కొంచెం చెప్పమ్మా, నన్నేం చేయొద్దని. దీన్ని తినేయాలి. ఆ షాక్ లో పడిపోయినట్టు పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను. ఈ పరీక్ష క్యాన్సిల్ అవుతుంది. ఇదొకటే నాకున్న ఆప్షన్. వీరా, నీకోసం భోజనం తెచ్చాను. నేను పులిని సైతం మాయ చేయగలుగుతున్నానంటే నా మీద నాకే గొప్పగా ఉంది. ఇక ఈ గండం నేను గట్టెక్కినట్టే. కక్షయ కృత్తి ప్రవృత్తః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః వృథాపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితః ప్రత్యనీకేషు యోద్ధః. ఏంట్రా వీరా, కడుపు నిండిపోయిందా? నిద్ర వస్తుందా? సరే పడుకో.
నువ్వే యువరాణివి రోజా. మరోసారి ప్రూవ్ చేసావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అత్తయ్య. అసలు చూడు బాం, పులికి ఆహారం పెట్టడమే కాదు పడుకోబెట్టేసింది. విశ్వేశ్వరరావు గారు చూశారుగా, గీత జస్ట్ ఆహారమే పెట్టగలిగింది. రోజా పడుకోమని చెప్పగానే పడుకుంది. అంటే అర్థం ఏంటి సార్? రోజా యువరాణి కాబట్టే కదా తన మాట వినింది. అర్థమైపోతుంది కదా. సరే అరుణ్ బాబు, ఇందులో ఓడిపోయానని చెప్పడం లేదు కదా. ఇది కూడా విన్నింగ్లో ఒక భాగమే. ఏంటి వచ్చి అడ్డంగా నిలబడ్డా? తప్పుకో. నువ్వు ఏదో అడ్డదారిలో వెళ్ళి గెలిచావు. ఏం చేసావు? పిచ్చి పిచ్చిగా వాగకే. నీ కళ్ళ ముందే కదా జరిగింది. వెనక ఏం చేసావని అడుగుతున్నా. అదేమైనా మనిషా? నేనేదో చేసేస్తే అది నా మాట వినడానికి? కాకపోతే నాకు నా మీద చాలా గర్వంగా ఉంది. ఈరోజు పులికి ఆహారం పెట్టగలుగుతుంది, పులిని పడుకోబెట్టగలుగుతుంది రోజా. ది గ్రేట్ రోజా. నువ్వు అది ఒప్పుకోవాలి. అస్సలు ఒప్పుకోను. నువ్వేదో చీటింగ్ చేసావు. ఇదో 100 పేపర్ల మీద రాసుకుని చించుకుంటూ కూర్చోవే. ఏదో చేశాను అంట, చేశాను. ఏం చేయకపోయినా నా మీద పడతావండే నువ్వు. అక్క, అయిందేదో అయిపోయింది. నెక్స్ట్ కూడా ఇలాగే అవుతావనుకోకు. రిస్క్ వద్దు. చేస్తాను.